హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో యమ్మీగా టేస్టీగా కనిపిస్తున్న ఈ చికెన్ కబాబు తక్కువ ఆయిల్ తోటి కిడ్స్కి కూడా ఎంజాయ్ చేసేలాగా ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఫస్ట్ ఇలా బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత 1 ఆనియన్ ఇలా గ్రైండ్ చేసేసుకొని వేసుకున్నాను. దాని తర్వాత ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోండి. దాని తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పౌడర్ చూపిస్తున్నాను కదా, కబాబ్ పౌడర్, అదొక 1 స్పూన్ వేసేసుకోవాలి. తర్వాత కీమన్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను అండ్ సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ మిరియాల పొడి 1 స్పూన్ వేసేసుకోవాలి. దాని తర్వాత నెయ్యి అండి, ఇది మస్ట్ కంపల్సరీ నెయ్యి వేసేసుకోవాలి 1 స్పూను. నెయ్యి వేసేసుకున్న తర్వాత కొరియాండర్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ శనగపిండి వేసేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఒక బాక్స్లో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్కి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని మీరు స్టిక్స్తో కూడా కబాబ్ లాగా వేసేసుకోవచ్చు. కానీ నేను ఇది నో స్మోక్ గ్రిల్ ఉందండి మా ఇంట్లో. సో ఇందులో వేస్తామంటే ఒకేసారి అంతా కుక్ అయిపోతుంది. ఎలక్ట్రికల్ది చాలా యూజ్ అవుతుంది నాకు. సో ఇందులో కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసేసుకొని మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి, మనం తీసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. నేను ఇందులో కుక్ చేసుకుంటున్నాను. మీరు ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. వన్స్ ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిపోతుంది కదా, అంతా ఇలా తిప్పేస్తే ఇలా టోస్ట్ అయిందో లేదో మనకు తెలుస్తుంది. దాని తర్వాత క్లీన్గా టోస్ట్ అయిన తర్వాత ఇలా తీసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. మా పాప ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది తినాలని. సో మా పాపకి ఇచ్చేద్దాం. చూడండి తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో. ఇలా నేను హెల్తీగా తక్కువ ఆయిల్ తోటే స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తుంటాను మా పాపకి. చూసారా ఎంత హాట్గా ఉంది. ఉఫ్ చేసుకొని కొంచెం కొంచెం తింటుందనమాట. తినకు చాలా చాలా ఇష్టము. నేను ఈ శాండ్విచ్లో కూడా పెట్టిస్తాను. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.